Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మేము ముగ్గురం వెళ్తున్నామండి బెంగళూరు సిటీ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నటువంటి శివోహన్ టెంపుల్కి. టెంపుల్ చాలా బాగుంది అని తెలిసి వెళ్తున్నాను. మా వారైతే 10 years బ్యాక్ వెళ్ళారట. నేను మా అమ్మాయి ఫస్ట్ టైం వెళ్తున్నాం. చాలా చాలా బాగుంటుందట. సో చూద్దాం అనేసి వెళ్తున్నాను కదా, అందుకనేసి వీడియో తీశానన్నమాట. ఆన్ ది వే ఎలా ఉందో ఒకసారి చూపిస్తున్నాను. ఈవినింగ్ 4 o'clock మేము బయలుదేరామన్నమాట. బయలుదేరినప్పుడు కాస్త ఎండగానే ఉండింది కానివ్వండి, కాస్త దగ్గరికి టెంపుల్ రీచ్ అవుతున్నామనగా కాసేపు బాగా వర్షం పడిందనమాట. ఆ తర్వాత ఎలా వెళ్ళాలా టెంపుల్కి అని అనుకున్నాము. టెంపుల్కి రీచ్ అయ్యేసరికి వర్షం ఆగిపోయిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది నేను చెప్పినటువంటి శివ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. రోడ్ సైడే ఉంటుందండి. చూడ్డానికి ఇది 25 feet శివలింగం అనమాట. ఇందు లోపల నుంచి వెళ్తే మనకు లోపల టెంపుల్ అంతా ఉంటుంది. పక్కనే షాపింగ్ మాల్, రోడ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను క్లియర్గానే. సో రోడ్డుకు ఆనుకునే ఉంటుందన్నమాట. సో 24 hours కూడా ఈ టెంపుల్ ఓపెన్గానే ఉంటుందట. ఎనీ టైం మనం వెళ్ళొచ్చు. సో ముందుగా అయితే వెళ్ళిపోతున్నాం. మాల్కి పక్కగానే ఉంది కదండి. యాక్చువల్గా ఇలా ఈ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత మాల్ ఉంది కదా పక్కన, కింద పార్కింగ్ స్పేస్ ఉంటుంది కదా మాల్కి. ఆ స్పేస్ ద్వారా మనం లోపలికి వెళ్ళి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళేటప్పుడు అంతా కూడా ఇలాంటి మంచి కొటేషన్స్తో ఉన్నటువంటి పోస్టర్స్ అక్కడ వాల్కి అంతా స్టిక్ చేసి ఉన్నాయన్నమాట. హ్యాపీగా చదువుకుంటూ వెళ్ళాము. వెళుతూ ఈ పోస్టర్స్ అన్నీ నిదానంగా చదువుకుంటూ వెళ్ళామండి. ఎందుకంటే అన్నీ కూడా చాలా మీనింగ్ఫుల్గా అనిపించాయి అనమాట. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ వచ్చేసి పర్ హెడ్ 250 రూపీస్ అనమాట. మేము ముగ్గురం వెళ్ళాం కదా, ఈచ్ వన్ 250 రూపీస్. టికెట్ ప్రైస్ కాస్త ఎక్కువగానే అనిపించిందండి నాకు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శివయ్యని చూస్తే మాత్రం ఆ రేట్ని మనం మర్చిపోతాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా వెళ్ళిపోయామన్నమాట లోపలికి. స్టార్టింగ్లో చెప్పాను కదా, మాల్ కింద పార్కింగ్ స్పేస్లోకి మనం ఎంటర్ అవుతామండి ఈ ద్వారం గుండా వెళ్తే అని చెప్పేసి. అక్కడ డైరెక్షన్స్ అవి ఉన్నాయి. అటు నుంచి వెళ్ళిపోతే మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళొచ్చు. టికెట్ కౌంటర్ కంటే ముందుగానే మన చెప్పల్ని అక్కడ ఇచ్చేసామన్నమాట కౌంటర్లో. ఆ తర్వాత టికెట్స్ తీసుకున్నాం. ఇదే ఆ టికెట్ అనమాట. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత యోగ ముద్రలో ఉన్నటువంటి 65 అడుగుల ఆ శివయ్యని చూస్తే కనుక మనసు పులకరించిపోతుందండి. ఆ టికెట్ రేట్ అనేది మర్చిపోతారు, అంత బాగుందనమాట. సో ఇక మేము లోపలికి వెళ్ళి అక్కడ టికెట్ ఇచ్చాము. ఆ టికెట్లో లోపల ఏమేమి చూడాలో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనం ఫస్ట్ ఏదైతే వెళ్తున్నామో అది వాళ్ళు అక్కడ పేపర్ కట్ చేసుకొని మిగతా టికెట్ మనకి ఇచ్చేస్తారు. ఇక్కడ ఒక శివలింగం కనిపించింది కదా, దాని వెనకాల ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క బౌల్లో 108 ఉన్నటువంటి రుద్రాక్షలు, అలాగే ఒక దారం అనేది మనకు ఇస్తారు. అక్కడ కాళ్ళది కడుక్కోవడానికి ట్యాప్ అది ఉందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, మా వారికి వెనకాల సైడ్ కనిపిస్తూ ఉంటుంది మీకు. మనం ఒకవేళ కాళ్ళు చేతులు మళ్ళీ కడుక్కోవాలంటే ఫస్ట్ అది కడుక్కున్న తర్వాతే మనం ఇది రుద్రాక్షలు అవి తీసుకొని అక్కడ అమర్చినటువంటి ఆ ఇత్తడి బౌల్స్లలో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ లైన్గా ఒక్కొక్క రుద్రాక్షని అందులో వేస్తూ వెళ్ళాలన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు కాస్త రష్ తక్కువగా ఉండింది. మేము ఇవన్నీ తీసుకొని వెళ్ళేసరికి కాస్త పబ్లిక్ అనేది స్టార్ట్ అయ్యారనమాట. సండే టైంలో వెళ్ళామండి మేము. అక్కడ అదంతా రుద్రాక్షలు అది వేసిన తర్వాత ఆ బౌల్లో ఇందాక దారం ఉండింది కదా, అది అక్కడ వెనకాల ఒక చెట్టు ఉందన్నమాట. మనం ఏదైనా మనసులో కోరిక కోరుకొని అక్కడ ఆ చెట్టుకు అనేది కట్టేసేయాలట. అక్కడ అందరూ కడుతూ ఉన్నారు. ఆ రుద్రాక్షలది బౌల్స్లో వేసి వచ్చేటప్పుడు చిన్న వినాయకుడి విగ్రహం ఉందన్నమాట. అక్కడ దండం పెట్టుకుని ఇలా వచ్చేసి ఈ చెట్టుకి మేము ద్వారాలన్నీ కూడా కట్టేసామన్నమాట. ఈచ్ టికెట్కి ఒక్కొక్క దారం కదా, సో ముగ్గురము కూడా కట్టేసామన్నమాట. కట్టేసిన తర్వాత ఆ చెట్టుకి ఆపోజిట్లోనే స్టెప్స్ ఉన్నాయండి పైకి. అక్కడికి పైకి వెళ్తే 32 అడుగుల పెద్ద గణేశుడి విగ్రహం ఉంటుందండి. చూడ ముచ్చటగా ఉందండి, చాలా చాలా బాగుంది. సో నాకు ఇంతవరకు మాత్రమే క్యాప్చర్ చేయడానికి కుదిరిందండి. సో నేను దర్శనం చేసేసుకొని ఇక మళ్ళీ వెనకాల ఇంకా ఉన్నాయన్నమాట. ఈ మెయిన్ టెంపుల్లో అట్రాక్షన్స్ ఇవే అనమాట అండి. ఇప్పుడు పంచధామ యాత్ర మొదటిది వచ్చేసి అట్రాక్షన్ ఆఫ్ ద టెంపుల్ వచ్చేసి యోగా పోస్చర్లో ఉన్నటువంటి 65 అడుగుల టాల్ శివ స్టాచ్యూ అయితే, మరొకటి 32 అడుగులు ఉన్నటువంటి వినాయకుడి స్టాచ్యూ ఇందాక మీరు చూశారు కదా. ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉన్నాము పంచధామ యాత్ర. సో శివలింగాలని హరిద్వార్, అలాగే కేదార్నాథ్, అమర్నాథ్, రిషికేశ్ ఇవన్నీ కూడా ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాగా కట్టారండి. చాలా బాగుంది. సో నాకైతే మాత్రం బాగా అనిపించిందండి. మీరు వీడియోలో మ్యాక్సిమం కనిపించేటట్టుగానే వీడియో తీశానని నేను అనుకుంటున్నాను. అక్కడ చాలా చిన్న గుహలాగా ఉంది కదండి, అంతవరకు మాత్రమే నాకు వీడియో తీయడానికి పాసిబిలిటీ ఉండిందనమాట. సో ఇక్కడ లోపలంతా కూడా మనం వీడియోస్ తీసుకోవచ్చండి. ఓన్లీ బయట మనం ఎంట్రన్స్ దగ్గర టికెట్స్ తీసుకునే టికెట్ కౌంటర్ దగ్గర మాత్రం కెమెరా నాట్ అలౌడ్ అనమాట. మిగతాదంతా కూడా మనం ఎక్కడైనా సరే వీడియోస్ తీసుకోవచ్చు. ఒక దగ్గర శివుడికి నీళ్ళు వేస్తుంటే మాత్రం పంతులు తీయొద్దమ్మా అన్నారు. సో అక్కడ మాత్రమే తీయలేదు.
ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క దగ్గర చక్కగా ఉన్నాయన్నమాట. అంటే మనకు ఆ ప్లేస్‌లో ఎలాగైతే మనకు శివలింగాలు ఉంటాయో అది అలాగే ఇక్కడ మనకు కట్టారనమాట. సో గుహలాగా ఉంది కదా, మంచి ఫీల్ అనమాట. స్టెప్స్ కూడా కనిపిస్తాయండి, లైట్స్ అవి ఉన్నాయి. ఆ గుహ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం టికెట్లో వాళ్ళకి అది చూపిస్తే మన టికెట్ని ఒక పార్ట్ కట్ చేసుకొని మనకు ఒక్కొక్క చెంబు పాలు ఇస్తారు. మనం వాటిపైన వేసేసి మళ్ళీ ముందరికి వెళ్ళాలి. ఈ శివలింగానికి పక్కన ఇప్పుడు వచ్చేసి 12 జ్యోతిర్లింగ్ యాత్ర అనమాట. సో మరి దానికి కూడా గుహలో నుంచి వెళ్తూ ఉన్నాం. మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు, చక్కగా ఉంది. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను కానీ అండి నేను అక్కడంతా కూడా పెద్ద పెద్ద మైకులలో శివయ్యకు సంబంధించినటువంటి ఓం నమ శివాయ అని మంత్రం కానివ్వండి, పాటలు కానీ వాళ్ళు పెట్టిన సౌండ్కి ఆ లోపల వెళ్తూ ఉంటే ఆ ఫీలింగ్ అనేది చాలా బాగా అనిపించింది. ఈ 12 జ్యోతిర్లింగాల్ని చూసుకొని బయటికి రాగానే ఇప్పుడు శివుడిని ఫస్ట్ చూపించాను కదా, ఆ శివుడికి రైట్ సైడ్ మనకు ఈ గుహ లాంటిది ఎంట్రన్స్ ఉండిందనమాట. ఇందులోపల నుంచి వెళ్తూ అన్ని జ్యోతిర్లింగాలు చూసుకొని ఇంకో ఎంట్రన్స్ ద్వారా బయటకు వస్తాం. అంటే శివయ్యకు లెఫ్ట్ సైడ్ వస్తాం అనమాట. సో ఆటోమేటిక్గా మనం ప్రదక్షిణ చేసినట్టు కూడా అయిపోతుంది. సో బయటికి వచ్చిన తర్వాత అక్కడ అమ్మవారు, అలాగే వినాయకుల వారి విగ్రహం, నందీశ్వరుడు మనకు దర్శనం ఇస్తారు. మీకు వీడియోలో చూపిస్తానులేండి. చూస్తున్నారు కదా, లోపల ఒక పెద్ద నారద ముని విగ్రహం ఉంది, అలాగే శివయ్య విగ్రహం కూడా ఉందండి లోపల. నాకైతే మంచి ఫీలింగ్ అయితే అనిపించిందండి. చాలా మటుకు బయట చెప్పిన వాళ్ళ ప్రకారం ఏంటి అంటే అండి, తెలిసిన వాళ్ళు అక్కడంతా కొద్దిగా కమర్షియల్, మీకు టైం వేస్ట్ పోవడం అని అన్నారు. కానీ నాకైతే అలా అనిపించలేదండి. ఓకే, అమౌంట్ కొద్దిగా ఎక్కువగానే ఉంది, కాకపోతే లోపల వాళ్ళు అరేంజ్ చేసినవన్నీ కూడా బాగున్నాయి. శివయ్యని చూస్తే మాత్రం మీరు ఇవన్నీ కూడా మర్చిపోతారండి. అంతా దర్శనం చేసుకొని బయటికి వచ్చి ఒక 10 నిమిషాలు శివుడి ముందర తదేకంగా శివయ్యని ధ్యానం చేస్తూ మనం కళ్ళు మూసుకొని మనం ధ్యానం చేస్తే కనుక ఆ ఫీల్ అనేది అర్థమవుతుంది. మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీల్ తెలుస్తుందండి. నా వరకైతే నేను అంతే చెప్పగలను. మామూలుగా అయితే ఈ జ్యోతిర్లింగాలన్నింటినీ దర్శించుకోవడం అందరికీ కుదిరేది కదండి. వయసు ప్రభావం వల్ల, లేదా సమయ ప్రభావం వల్ల, డబ్బు లేకపోవడం వల్ల కూడా అన్ని ప్లేసెస్కి మనం వెళ్ళలేకపోవచ్చు. బట్ ఒక్కసారి మనం ఇక్కడికి వస్తే ఇక్కడ అన్నిటిని దర్శించుకోవచ్చు కదండి. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చెప్పాను కదా, ఒక గుహ నుంచి లోపలికి వెళ్ళి ఇంకో గుహ నుంచి బయటికి రాగానే శివయ్యకు మనం లెఫ్ట్ సైడ్ నుంచి బయటికి వస్తాం ఎంట్రన్స్ అని. చూస్తున్నారు కదా, ఎంత బాగుందో కదండి. పైన గంగమ్మ తల్లి నుంచి వాటర్ కూడా వస్తుందండి, భలే ఉండిందనమాట. సో ఆ టికెట్లో భాగంగా ఇక్కడ మళ్ళీ ఆ టికెట్ చూపిస్తే మనకు ఇలా బౌల్లో ఒక దీపం, అలాగే ఒక లక్కీ కాయిన్ ఇస్తారు. ఇక్కడ శివయ్య విగ్రహం ముందర కోనేరులాగా ఉంది కదా, అక్కడ ఒక లక్కీ కాయిన్ స్పాట్ పెట్టారండి. అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి లక్కీ కాయిన్ని ఓం నమ శివాయ అని 7 టైమ్స్ అనుకొని దానిపైన వేస్తే మన కోరిక నెరవేరుతుందట. అలాగే వాళ్ళు ఇచ్చిన దియాని అక్కడ లైట్ వెలిగించేసి అక్కడ నీళ్ళల్లో వదిలిపెట్టాలి. ఇవన్నీ ఎందుకనేది తెలీదు, బట్ వాళ్ళు మామూలుగా ప్రమిద ఇచ్చింటే బాగుండేది అనిపించింది. బట్ వాళ్ళు ఇలా వ్యాక్స్ క్యాండిల్ని ఇచ్చారనమాట. సో అదైతే ఇప్పుడు మేము వెలిగించి అక్కడ వాటర్లో పెడుతున్నాము. అలా పెట్టేసి పక్కనే ఉన్నటువంటి అమ్మవారిని, ఇందాక చెప్పాను కదా వినాయకుడు విగ్రహాన్ని, నందీశ్వరిని దర్శనం చేసుకొని ఇక శివయ్యని దండం పెట్టుకొని కొన్ని స్నాప్స్ దిగేసి శివయ్యకి రైట్ సైడ్ ఒక విగ్రహం ఉంటుందన్నమాట, శివుడి విగ్రహం. మెయిన్ యాక్చువల్గా టెంపుల్ అదే అనమాట అండి. ఆ తర్వాతే ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడే అనమాట. సో ఇక్కడ ఎక్కడ కూడా నాకు మన గోత్రనామాలు చెప్పి పూజ చేయించడం అలాంటివి అయితే నేను అబ్జర్వ్ చేయలేదండి. జస్ట్ హారతి ఇవ్వడం, దండం పెట్టుకోవడం మాత్రమే చూశాను. ఆ టికెట్లో ఉన్నటువంటి భాగంగా ఇప్పుడు మనం టికెట్ అక్కడ ఇస్తే ఆ టికెట్కి ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క అగరబత్తి పెద్దది ఇచ్చారు. అక్కడ వెలిగించేసి శివుడికి తిప్పేసి అక్కడ పెట్టామన్నమాట. ఇందాక అగరబత్తిలు ఇచ్చిన కౌంటర్ దగ్గరే హోమం సంబంధించి మళ్ళీ అక్కడ వాళ్ళకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఆ బుట్టలో హోమంలో వేసి సామాన్ అంతా ఇచ్చారు, మేమైతే తీసుకోలేదు. అవి ఒకవేళ తీసుకున్నట్లయితే అక్కడ ఒక మండపం ఉంది, ఆ హోమకుండల్లో అది వేసేసేయాలన్నమాట. ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం, అగరబత్తి అది తిప్పేసాము, దండం పెట్టుకున్నాము, శివయ్యకి పాలది వేసామని చెప్పేసి ఇక మేము హోమానికి సంబంధించిన సామాన్ ఏవి మేము తీసుకోలేదండి. మళ్ళీ ఒక 100 రూపీస్ అట ఈచ్ బుట్ట. సో అలా అయిపోయిన తర్వాత పక్కన నవగ్రహ మండపం ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ శివయ్యని దర్శనం చేసుకొని ప్రశాంతంగా కూర్చున్నామండి. ఇక్కడ మెయిన్గా చూసారంటే కొన్ని చైర్స్ ఉన్నాయి, అలాగే కింద కూర్చొని బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కష్టంగా అనిపించకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెనకాల సపోర్టింగ్గా ఉండేట్టుగా చిన్న చిన్న సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇవన్నీ అండి. ఒక్కసారి మేము ఏవేవి దండం పెట్టుకొని వచ్చామనేది అంతా జస్ట్ అలా ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. చిన్నగానే అనిపిస్తుందండి, బట్ ప్రశాంతత మాత్రం చాలా బాగా ఉంది. ఓన్లీ టికెట్ ఎక్కువ అనే ఫీలింగ్ పక్కన పెట్టేసి కనుక వచ్చారంటే మంచి మధురానుభూతికి మీరు తప్పకుండా లోనవుతారు.
ఆ తర్వాత బయటికి వచ్చేటప్పుడు ప్రసాదంగా తీర్థం, అలాగే కలకండ అది ఇచ్చారనమాట. ఇక ప్రసాదం కూడా ఆ టికెట్‌కి మనకు లడ్డు అలాంటివి ఏమి ఇవ్వరండి. జస్ట్ ఇదే అనమాట ప్రసాదం అంటే ఇంకా. అది తీసుకొని బయటికొచ్చామంటే కొన్ని బుక్ స్టాల్స్ ఉన్నాయి పర్చేజ్ చేయడానికి. అలాగే షాపింగ్ కౌంటర్స్ మామూలుగా ఎక్కడైనా టెంపుల్ ఉన్న చోట ఉంటాయి కదా! అలా ఉన్నాయన్నమాట. ఇక మేమైతే ఇక కొన్ని ఐటెమ్స్ పర్చేజ్ చేసామండి. ఇందాక వాళ్ళు అక్కడ ఏసారు కదా! లక్కీ కాయిన్ అని. అందరూ కొంటూ ఉంటే ఏమో చూద్దాం లక్ ఎంత వరకు ఉందో తెలీదు. బట్ కొందాం అనేసి ఒక లక్కీ కాయిన్, ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అవి తీసేసుకొని ఇక వస్తూ ముందర సోడా తాగాము. అలాగే చాలా రోజులయిందనమాట. ఇదివరకు మేము మహారాష్ట్రలో ఉండేటప్పుడు బాకర్ వడీస్ బాగా తినేవాళ్ళమనమాట. అక్కడ స్పెషల్ ఐటమ్. సో, ఇక్కడ కనిపించేసరికి చాలా రోజులైంది కదా అని చెప్పేసి మళ్ళీ బాకర్ వడి అలా చిన్న చిన్న స్నాక్స్ అవి కొనేసి ఇక రిటర్న్ బయలుదేరి వెళ్ళామనమాట. మరి ఇలాంటి మంచి ఫీలింగ్ చెప్పాను కదా! ప్రశాంతమైనటువంటి ఫీలింగ్ కలగాలి అంటే మీరందరూ కూడా తప్పకుండా శివం టెంపుల్‌ని విజిట్ చేయండి. బెంగుళూరులో ఉన్న వాళ్ళైతే ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో ఉందని చెప్పాను కదా! అక్కడికి విజిట్ చేసేసేయండి. లేదా కొత్తగా ఎవరైనా బెంగుళూరు సిటీని చూడడానికి వచ్చిన వాళ్ళైనా సరే గూగుల్‌లో సెర్చ్ చేసి హ్యాపీగా మీరు ఆ ప్లేస్‌కి రీచ్ అయిపోవచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేసుకోవడంతో పాటుగా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక మేమైతే ఐటెమ్స్ అన్నీ పర్చేజ్ చేసాం. శివయ్యని దర్శించుకున్నాం కదా! ఇక ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు 7:00 అలా అయిందనమాట. నైట్ వ్యూ ఎలా ఉందో మీకొకసారి చూపిస్తున్నాను చూసేసేయండి ఫోటోలో. మరి ఇంతసేపు ఓపికగా వీడియో చూసారు కదండీ మీరందరూ. అందరికీ కూడా మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నాను.